క్రొత్త పాటను బట్టి మరి ఒకసారి రెండు చేతులైతే అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పాటల ద్వారా అనేక క్రైస్తవ సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు కలుగజేయుదురుగాక. క్రొత్త వాగ్దానాన్ని కూడా దేవుడు ఈ సంవత్సరం మన మినిస్ట్రీకి అనుగ్రహించారు. మరి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం యొక్క చివరి మాటని మనం చదువుకుందాం. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. తమిళ్లో కూడా వాస్తుంగే నీదీన్ వలద గరతినాల్ ఉన్నై తాంగువేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీతియను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అని ఈ సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానం, ఈ మాట ప్రతి ఒక్కరి పట్ల ఈ సంవత్సరం అంతా నా దేవుడు మీ పట్ల నెరవేర్చుదురుగాక. ప్రతి సంవత్సరం దేవుడు తన వాగ్దానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన భక్తి అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి అని తీతు సంఘానికి పౌలు గారు తీతు తన పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు తన ప్రజల్ని ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. ఆయన తన మహత్తైనటువంటి హస్తాన్ని చాపి తన ప్రజలని ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు. సాధారణంగా కుటుంబంలో కానీ పిల్లల జీవితాల్లో కానీ ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు సడన్గా ప్రక్కనున్న వాళ్ళు వచ్చి చేయి చాపి తడతారు, నువ్వు బాధపడవద్దు, దిగులు పడవద్దు అని. వెంటనే బాధపడుతున్న వాళ్ళు, దిగులు పడుతున్న వాళ్ళు దుఃఖాన్ని మానుకొని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంతవరకు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నవాళ్ళు భయపడవద్దు, ధైర్యంగా ఉండు అన్నప్పుడు ఆ మాట చూడండి, ఆదరణ కలగజేస్తుంది. హాస్పిటల్లో ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ వాళ్ళని చూడటానికి మీరు వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు వారిని ఆదరించినప్పుడు గమనించండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. భయపడాదే, కర్తర్ సుగమాకువారు, కర్తర్ ఉన్నోడు కూడా ఇరుగ్రార్ అని కొన్ని ధైర్యపరిచే మాటలు వారితో మీరు పలికినప్పుడు ఎంతటి వ్యాధితో ఉన్నవాళ్ళు కూడా ధైర్యపరచబడుతున్నారు. వారి యొక్క బలహీనత తొలగిపోయి చిరునవ్వుతో వాళ్ళు నవ్వేటట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యము చేత. హల్లెలూయా. కనుకనే దేవుని ప్రజలైన మనకు ఈ వాగ్దానాలు, ఈ ఉపదేశాలు ఇవన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. లోకములో ఉంటున్న ప్రజలు ఆదరణ పొందలేని స్థితిలో ఈ రోజుల్లో ఉండగా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మిమ్మల్ని దేవుడు ఈ వాగ్దానం చేత ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా బాధలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయి చాపి వెన్ను తట్టి ధైర్యపరిచిన వెంటనే ధైర్యాన్ని పొందుకుంటూ ఉంటారు. అంతకంటే ఒక గొప్ప ఆదరణ సాక్షాత్తు యేసయ్య వచ్చి మీరు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు తట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఎంత ఆదరణగా, సంతోషంగా ఉంటుందో ఆలోచించండి, విశ్వసించండి, నమ్మండి. ఖచ్చితంగా నీతి అను దక్షిణ హస్తముతో దేవుడు మిమ్మల్ని ఆదుకొందురుగాక. బైబిల్లో దేవుని హస్తములో ఉంటున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో బైబిల్లో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. మునుపు మీతో చెప్పినట్లుగా హస్తాన్ని చాపి వెనుతట్టి ధైర్యపరిచే అనుభవాలు ఉన్నాయి. కానీ సాక్షాత్తు దేవుడు తన ప్రజల్నే వెనుతట్టి ధైర్యపరిచినప్పుడు ఎంతో ఆదరణ, నెమ్మది మనం అనుభవిస్తాం. మరి యేసయ్య చేతుల్లో, ఆయన హస్తాల్లో ఏమి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో తెలియచేస్తాను. ఈ మాటల చేత ఈ సంవత్సరం అంతా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. దేవుడు తన హస్తాన్ని చాపి ఆయా సందర్భాల్లో తన ప్రజల్ని ఆశీర్వదించాడు, ధైర్యపరిచాడు, కాపాడాడు. తన మహిమలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్లో వ్రాయబడ్డాయి. విత్ రెఫరెన్స్ వాక్యానుసారంగా వాక్యాలు చెప్పి కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. మొట్టమొదట
లూకా సువార్త 24వ అధ్యాయము 39, 40 వాక్యాలు మీరు గమనించండి. దేవుని యొక్క హస్తం, ఆయన హస్తములో ఉంటున్న ఆశీర్వాదాలు, ఆయన చేతిలో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటో కొన్ని మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 39, 40 వాక్యములో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను మీరు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా. ప్రేమిన వారలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములో 33.5 సంవత్సరం జీవించారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మరణించి సమాధులు పెట్టుబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచారు. శిష్యులు కొన్నిసార్లు అధైర్యపడుతూ వచ్చారు. మాకు ఆలోచన చెప్పే నాయకుడు లేడు కదా, మమ్మల్ని నడిపించే యేసయ్య లేడు కదా అని యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తండ్రి వద్దకు వెళ్ళిపోయిన తర్వాత కలవరపడ్డారు, దిగులు పడ్డారు. ఆ సమయంలో ముందుగానే యేసయ్య చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్తాను, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు అనే ధైర్యపరిచే మాటలు ఎన్ని చెప్పినా ఆనాడు శిష్యులు వినకపోగా, పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఈ మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో ఈ మాట పలికి నేనే ఆయనను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళలో తోమాకి ఎక్కువ డౌట్ ఎక్కువ. నీవా కాదా అనటానికి నాకు రుజువు కావాలి, నిన్ను తాకి చూస్తాను అంటాడు. యేసుక్రీస్తు వారు అంటారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. తోమా, నీవు అవిశ్వాసంతో ఉండవద్దు, నేనే ఆయనను అనటానికి ఇదిగో నా పాదములను నా చేతులను పట్టి చూడు అన్నప్పుడు విశ్వసించిన తర్వాత తోమ ఈయనే యేసయ్య అని నమ్మాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే ఆయనను అనటానికి యేసయ్య చూపింది ఏంటంటే ఆయన పాదాలని చేతులని, ఇదిగో మేకులు కొట్టారు కదా, పాదాలకి కూడా మేకులు కొట్టారు కదా, వీటిని చూడు నేనే అని ఆయన చేతులను చూపించాడండి. అదే చేతులు ఈ రోజుల్లో మనల్ని కూడా, గతంలో మనల్ని మన ఎదుట కూడా ఉంచబడి ఉన్నాయి. ఆయన చేతుల్లో ఏమున్నదో తెలుసునా? మొట్టమొదట రక్షణ ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అక్కడ ఉన్న శిష్యులతోనూ ప్రజలతోనూ మాత్రమే కాదు కానీ సర్వలోక ప్రజలందరికీ కూడా ఆయన చేతులు చాపించి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను సిలువకు వేశారు, మేకులు కొట్టారు, మీ నిమిత్తమై నేను ప్రాణత్యాగం చేశాను, మరణాన్ని జయించి నేను తిరిగి తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నానని యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించుట ద్వారా తన హస్తములో ఉన్న గాయాలు చూపించి, ఈ గాయాల ద్వారా మీకు స్వస్థత, నా చేతుల్లో ఉంటున్నటువంటి రక్షణ మీకు అనుగ్రహిస్తాను అని ఆనాడు శిష్యులతో ఆయన చేతులను చూపెట్టాడు. దేవుని ప్రజలైన మీరు ఈ రాత్రి గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఉదయకాల సమయంలో ప్రేమిన వారలారా, ఆయన చేతుల్లో రక్షణ ఉన్నది. ఆ రక్షణ నాకు మీకు మనందరికీ దేవుడు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అందరూ ఒక నిమిషం అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 40వ కీర్తన మొదటి చరణములో కీర్తనాకారుడు దావీదు సెలవిస్తాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అనే మాటలు ఒకసారి చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. గతములో దేవుని ప్రజలైన మనం ఏ ఊబిలో ఉన్నవాళ్ళమో ఒక్కసారి గుర్తెరగాలి. జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్న స్థితి. ఇద్దరు జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నారు. వాళ్ళలో ఒకడు అంటాడు, ఒరే నన్ను పైకి లేపరా అని. ఇద్దరు ఆ ఊబిలో పడ్డవాళ్లే, కానీ ఒకరికొకరు ఎలా పైకి లేవగలరు? లేవలేరు. వాళ్ళిద్దరిని లేపటానికి పైనున్న ఒక వ్యక్తి కావాలి.
దేవుడు తన ప్రజలైన మనకు కూడా జగటగల దొంగ ఊపిలో ఉన్న మన జీవితాలని ఈ రోజున పైకి లేవనెత్తి ఇదిగో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన చేతుల్లో ఉంటున్నటువంటి రక్షణ ప్రసాదించాడు. గతంలో చీకట్లో ఉన్నవాళ్ళు, గతంలో విగ్రహారాధన శాపములో ఉన్నవాళ్ళు, క్రీస్తును ఎరుగకయే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు గురిటితనం కలుగజేసింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపచేత యేసయ్య తన చేతుల్లో ఉంటున్న రక్షణ మనకు ప్రసాదించాడు. ఆ రక్షణ మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. ఆ రక్షణ దేవుని ప్రజలైన మీకు ఉన్నది కాబట్టి వాక్యం చెప్తుంది, నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడునుగాక. ఈ సంవత్సరం అంతయు కూడా మీ గృహాలలో రక్షణను గుర్చిన ఉత్సాహ సంతోషము ఎల్లప్పుడూ వినిపించునుగాక. మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు, అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తారు, మీరు యేసుక్రీస్తు తన స్వంత స్వరక్తము చేత సంపాదించుకొనబడిన ప్రజలు కాబట్టి మీ గృహాలలో ఎల్లప్పుడూ సంతోషము సమాధానము ఉండునుగాక. మీరు అనుకోవచ్చు, మీరు ఓ సింపుల్ బిలీవర్. నో, కానే కాదు. దేవుని ప్రజలైన మీరు సాధారణమైన వాళ్ళు కాదు. దేవుని దృష్టిలో ఎలా ఆయన మనల్ని ఎంచుచూ ఉన్నాడంటే విలువైన వాళ్ళుగా ఎంచుచూ ఉన్నాడు, విలువైన ప్రజలుగా మనల్ని ఎంచుచూ ఉన్నాడు. కారణం, క్రీస్తు రక్తము చేత మన ప్రతి పాపాలు కడిగివేయబడ్డాయి. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించడం చేత నీతిమంతునుగా దేవుడు మిమ్మల్ని చేశాడు. ఒకవేళ రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడే యేసయ్య చేతుల్లో ఉంటున్నటువంటి ఆ రక్షణ మీరు పొందుదురుగాక. యేసుక్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు, నా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని నీవు విశ్వసించగలిగితే, నోటితో ఒప్పుకోలు చేయగలిగితే వెనువెంటనే ఈ రాత్రి నీకు రక్షణ కలుగునుగాక. నీవు ముంచడ బాప్తిసం తీసుకోగలిగితే వెనువెంటనే పాప క్షమాపణ రక్షణ పొందుకున్న వ్యక్తిపై పరలోక రాజ్యములు మీ పేర్లు కూడా వ్రాయబడతాయి. వాక్యం చెబుతుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయము. రక్షించబడే సమయంలో రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకునే సమయంలో బాప్తిసం తీసుకోవాలి. ఈ మెసేజ్ అయిన తర్వాత, ఈ ప్రార్థన అయిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలు కూడా ఉంటూ ఉన్నాయి. మీలో ఇంకా ఎవరైనా బాప్తిసం పొందని వాళ్ళు ఉంటే, యేసుక్రీస్తు చేతిలో ఉంటున్నటువంటి రక్షణ పొందిన మీరు బాప్తిసం పొందని వాళ్ళు, మీరు బాప్తిసం పొందినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద నిండుగా కుమ్మరింపబడును గాక. జన్మకర్మ పాపాలన్నీ కూడా కడిగివేయబడి మీ పేర్లు పరలోక రాజ్యంలో వ్రాసేటట్లు దేవుడు చేస్తాడు. అందునిమిత్తమే రక్షణ పొందే సమయంలో రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకునే సమయంలో బాప్తిజం పొందాలి. 31 వచ్చింది, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ గుడారాల పండుగ తీసుకుంటానని వాయిదా వేస్తారేమో. బాప్తిజం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెనువెంటనే బాప్తిజం పొందండి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ క్షణం కళ్ళు మూసినా కూడా దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ముంచడ బాప్తిజం తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు నికోదేమనే ఒక బోధకునితో అంటారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తారు అని. ఆ తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చూస్తూ ఉండే గుంపులో మీరు ఉండాలని కోరుకుంటున్నారా, లేక ప్రవేశించే గుంపులో ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఈ తెల్లవారుజామున మీరు ఆలోచించండి. క్రొత్త సంవత్సరంలో ఓ తీర్మానంతో ఇంకా బాప్తిసం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే ముంచడ బాప్తిసం తీసుకోనండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. హల్లెలూయా. వాయిదాలు వేయకూడదు. సమయం అప్పుడు వస్తుంది, నెక్స్ట్ గుడాల పండుగ తీసుకుంటాను, వచ్చే సంవత్సరం తీసుకుంటాను. సమయం ఉన్నంగానే దేవుని యొక్క పనులు మనం చేయగలగాలి. ఒకసారి మీకు ఉదాహరణ చెప్పాను. ఏంటంటే, ఒక ఇంట్లో ఒక కూతురు ఉంది, తల్లిదండ్రికి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చారు. పెళ్ళి అయింది, కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడండి. కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అత్త అడిగింది, అల్లుడా నీకు ఏ వంట అంటే ఇష్టము అని. ఆమె అన్నదట, ఆయన అన్నాడు, నాకు చిమిలి ఉండలంటే ఇష్టం అని కొన్ని బలపు తిండి తయారు చేసి పెట్టిందా వాళ్ళ అత్త.
తెలుగులో ఏమో అంటారు, చిబిలి ఉండాలని, నాకైతే తెలియట్లేదు. కానీ కొత్త అల్లుళ్ళకి ఎలా సిద్ధపరుస్తారో మీకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా. ఆమె కూడా తయారు చేసి పెట్టింది. తయారు చేసి అల్లుడా తిను అల్లుడా అని చెప్పేసి ముందు పెడితే వద్దులే అని మోమాట పడి వద్దన్నాడు. నీ కొరకే చేసింది తిను అల్లుడా అని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నా కూడా వద్దులే అన్నాడు. సరే అని మొత్తం అందరు తినేశారు. అల్లుడు కూడా పడుకున్నాడు. మధ్యరాత్రులు గుర్తొచ్చింది, అయ్యయ్యో అనవసరంగా మా అత్త తయారు చేసిన ఆ చిమిలి ఉండల్ని బలపు తిండిని నేను వద్దన్నానే, ఇంతకీ డేక్షలో ఉన్నాయేమో అని చెప్పి అందరూ పడుకొని ఉన్న సమయంలో ఒక్కడే వంటగదికి వెళ్ళి అక్కడ ఆ డేక్షలన్నీ కలబెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ డేక్షలో ఉందేమో, ఆ డేక్షలో ఉందేమో అని ఆ చీకట్లో టార్చ్ పెట్టుకుని వెతుకుతూ ఒక డేక్షని కనుగొనగానే అక్కడ కనబడింది. దాంట్లో చేయి పెడితే ఏమీ లేదు. చివర అక్కడ ఉన్న కొద్దిగా ఆ డేక్షకు అతుక్కొని ఉంటుంది చూడండి, దాన్ని తినడానికి మూతి పెట్టాడు ఆ డేక్షలు. ఆ కొత్తల్లుడు ఆ డేక్ష ఇరుక్కుపోయి అమ్మో నాయనోని కేకలే మొదలు పెట్టాడు. చూడండి, వాళ్ళ ఆ అత్త మామ అందరూ దొంగ అని లేచి వచ్చి వంటగదిలో పట్టుకుని కొట్టబోతూ ఉన్నారు. నేనత్త అని అంటాడు. సిగ్గుపోయింది ఆ కొత్త అల్లుడికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువుని నమ్ముకునే సమయంలో మీరు ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించుదురుగాక. బాప్తిజం పొందే సమయంలో ఖచ్చితంగా మీరు బాప్తిజం పొందుదురుగాక. సంఘానికి వచ్చే సమయంలో ఆసక్తితో మీరు సంఘానికి వచ్చి దైవికమైన ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలము పొందుదురుగాక. ఈ సమయం మరలా రాదు. సమయం వస్తుంది అని నెక్స్ట్ టైం పాస్ చేయకూడదు. ఈ మాటను బట్టి చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు తన హస్తాన్ని చాపి మనకు రక్షణ ప్రసాదించాడు. నీతిను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన హస్తములు ఏముందో తెలుసునా? పాప క్షమాపణ రక్షణ ఉన్నది. ఆ రక్షణ దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ రక్షణని దేవుని ప్రజలైన మీరు కడవరకు కాచుకొందురుగాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చూడండి. ఆయన చేతిలో రెండవది స్వస్థత ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు తన చేతులని చాపుతూ ఉన్నారు. ఇదిగో నన్ను సిలువకు వేసి మేకులు కొట్టారు కదా, ఈ చేతుల్లో ఉంటున్న రక్షణ మీకు ఇవ్వబోతున్నాను అంటాడు. రెండవదిగా ఆయన తన చేతులను చాపాడు, గాయాలు ఉన్నాయి. ఆయన గాయాలలో ఉంటున్న ఆశీర్వాదం ఏంటో తెలుసునా? దైవీకమైన స్వస్థత ఈ రాత్రి నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు తన ప్రజల్ని బాగు చేసేవాడు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవాడు, బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచేవాడు, కృంగిన వేళలో లేవనెత్తేవాడు. విశ్వసించండి, నమ్మండి, ఆయన గాయాలలో ఉంటున్న స్వస్థత నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. గత సంవత్సరంలో కూడా భయంకరమైన డెంగ్యూ ఫీవర్ వచ్చింది నాకు. ఆ ఫీవర్ అసలు జీవితంలో ఎప్పుడు ఎవరికి రాకూడదు అనుకున్నా. భయంకరమైనటువంటి తలనొప్పి, శరీరంలో ఒలునొప్పులు, భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఐసీయూలో పెట్టారు. నా ఎదురుగా ఇంకొక ఆయన ముసలాయన, ఆయన కూడా అడ్మిట్ అయ్యి మరణ పడకలో ఉన్నాడు. ఓ తమిళ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కర్తావే ఎవరై సుఖపడుతుం ఆండవరే అని ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చూశాను. ప్రభువా, ఆయన బలహీనతలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనే పాస్టర్ని, మరి నాకెవరు దిక్కు ప్రభువా అని ఒక 2 minutes ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకున్నాను కన్నీళ్లతో. చూడండి, ఒక మిరాకిల్ ఏంటంటే ఆ ఈవినింగ్ బ్లడ్ టెస్ట్ చేశారు. 36,000 20,000 అవి ఉన్నాయి రక్త కణాలు, 36,000కు పెరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రాడ్యువలీ 1,00,000కి నెక్స్ట్ డే
ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఒక కన్నీళ్లతో 2 నిమిషాలు నేనే పాస్టర్ని, ఇప్పుడు నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, నీవే కదా దిక్కు అని కన్నీళ్లతో అడిగానండి. విశ్వసించండి, వైద్యుల కంటే పరమ వైద్యుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ కూడా వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఉంటారు. కానీ జీవన మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యేసయ్య చేతుల్లోనే ఉంది. అప్పటికే ఆ డెంగ్యూ ఫీవర్తో సంవత్సరంలో చాలామంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుల కంటే పరమ వైద్యుడైన యేసయ్య మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ప్రదాతగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి తెగులు రాకుండా మీ గుడారాల చుట్టూ నా దేవుడు కాపుదల దయచేయునుగాక. ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా కాపాడును అనే వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చుదురుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యములో పేతురు తన పత్రికలో వ్రాస్తాడు, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు నొందబోచున్నారు కాదు, కానీ నొందితిరి. ఆల్రెడీ ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ స్వంతం చేశాడు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఎలాంటి బలహీనత, అనారోగ్యం వచ్చినా కూడా దేవుడు తన అదృశ్యమైన హస్తాన్ని చాపి మీకు స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించుదురుగాక. మనం బలహీనతలో ఉన్నప్పుడు యేసయ్య చూచి ఊరకై ఉండేవాడు కాదు. మనం మొర ఆలకించి వెనువెంటనే ఆయన అదృశ్యమైన హస్తాన్ని చాపి స్వస్థపరిచేవాడు. ఆయన మనల్ని బాగు చేయటానికి ఇష్టపడేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఒకసారి ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడో చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగి వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయును. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనం బలహీనతల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచడానికి ఆయనకి ఇష్టమే. కారణం ఏంటో తెలుసునా? మనము యేసయ్య బిడ్డలము కాబట్టి. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలువబడటానికి అథారిటీ, అధికారాన్ని ఇచ్చాడు. అందుకే యేసయ్య నీ గాయాలలో ఉంటున్న స్వస్థత నాకు దయచేయము అని ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతయు కూడా ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆరోగ్యవంతులుగా ఉంచుదురుగాక. గత సంవత్సరంలో ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందు లేరు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతయు కూడా ఆయన మనకు యెహోవా రాఫాగా ఉండునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుండి 34 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. ఒకసారి తెల్లవారుజామున 4 గంటలకి యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రంలో ఆయన నడుచుకొని వస్తూ ఉన్నాడు. సముద్రం మీద శిష్యులు ముందుగా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అద్దరికి చేరాలని. యేసయ్య తెల్లవారుజామున 4 గంటలకి ఆయన నడుచుకొని వస్తూ ఉంటే ఓడ దగ్గరికి శిష్యులు చూచి భూతము, భూతము, దయ్యము అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే యేసయ్య చెప్పిన మాట ఏంటో చూడండి. నేనే చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అడిగాడు. పేతురు, ఎందుకు సందేహపడ్డావు? భూతము, భూతము, భూతము అన్నవాళ్ళు ఇదిగో నేనే, మీరెందుకు భయపడతారు, ఎందుకు భయపడతారు అని చెప్పి చెయ్యి చాపి పేతురు చేయి పట్టుకున్నాడు. నేను కూడా నడుస్తాను ప్రభువా అని. సరే నువ్వు కూడా నడువు అని చెప్పి చేయి పట్టుకుని నడిపించబోతూ ఉంటే ఇక అటు ఇటు అలల శబ్దాన్ని చూసి వెంటనే పడిపోసాగుతూ ఉన్నాడు. కానీ యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతివి, విశ్వాసముతో నీవు నా చేయి పట్టి నడువు అంటాడు.
విశ్వసించి చేయి పట్టుకొని ఎప్పుడైతే నడవడం ప్రారంభించాడో ప్రియమైన వారలారా, పేతురు తాను కూడా యేసును చేయి పట్టుకొని ఆయన సమీపమునకు వచ్చాడు. అల్ప విశ్వాసాన్ని బట్టి నడవలేని స్థితి, పడిపోయే పరిస్థితులు వచ్చాయి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు కూడా ఈ పూట గ్రహించాలి, ఆయన నీ చేయి పట్టి కూడా, ఆయన ఎలాంటి దేవుడు తెలుసునా, ఆయన మనల్ని భరించి నడిపించే చేతులు కలిగిన దేవుడు. హల్లెలూయా. మనల్ని భరించి నడిపించేవాడు. ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలు యేసుక్రీస్తు శిష్యుల మధ్యలో చేసిన వాళ్ళలో ఒక అవిశ్వాసం. ఇప్పుడు ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు కదా, చేయి పట్టి రమ్మని, ఒకవేళ ఈ సముద్రంలో పడి చేస్తానేమో, అవిశ్వాసం. అందుకే వాక్యం చెప్తూ ఉంది, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని, వస్త్రాన్ని గురించి, ఆహారాన్ని గురించి, రేపటి గురించి మీరు చింతపడవద్దు. ఇవన్నీ కూడా కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అన్ని జనులు వీటి గురించి విచారణ చేస్తారు. మీరైతే పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి. హల్లెలూయా. దేవుని ప్రజలైన మీరు కూడా మనల్ని యేసయ్య భరిస్తూ ఉన్నాడు. తండ్రిగా ఉండి ఈ సముద్రంలో పడిపోతానేమో అనే ఒక అవిశ్వాసం, అపనమ్మకం, ఈ సమస్యల్లోనే చిక్కుకుపోయి నేను విడుదల పొందలేని స్థితిలో ఉంటానేమో అనే అవిశ్వాసం ఒకవేళ మీలో ఉందేమో, ఆ అవిశ్వాసాన్ని తొలగించుకొని మీరు ధైర్యంగా యేసయ్య చేయి పట్టుకొని మీరు నడవగలగాలి. ఆయన భరించి నడిపించేవాడు. మీ భారాన్ని మీరే మోసుకోకూడదు, కానీ మీ భారమంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి. కుటుంబంలో మీరు కొనసాగుతూ ఉండగా పిల్లల గురించిన భారం, కుటుంబాన్ని గురించిన భారం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, ఎన్నో భారాలు మీరు కలిగి ఉన్నారు. వాటన్నిటినీ కూడా దేవుడు ఈ సంవత్సరంలో సఫలము చేయును గాక. విశ్వసించండి, నమ్మండి. అల్ప విశ్వాసులుగా ఉండకుండా విశ్వాసముతో మీరు కొనసాగలిగితే మనల్ని భరించి నడిపించే చేతులు ఆయన చేతుల్లో మనం పెట్టి మనం ముందుకు నడవాలి. కారణం ఏంటంటే, మునుపు మీతో చెప్పినట్లుగా యేసుక్రీస్తు మనల్ని తన విలువైన రక్తముతో కొన్నాడు కాబట్టి మనల్ని భరించి నడిపిస్తాడు. ఉదాహరణకి మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తారు. నెల వెళ్ళి మీరు వాళ్ళని పలకరిస్తారా లేదా? పలకరిస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారా లేదా? ఇస్తారు. వాళ్ళని భరిస్తారు. వాళ్ళు కొన్నిసార్లు తొంటరితనంగా ఏదైనా మాట్లాడి, దొడుకుతనంగా మాట్లాడినా కూడా మీరు భరిస్తారు. నా కుమార్తె, నా కుమారుడు అని. పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా భరిస్తారో అంతకంటే పరలోకములో ఉంటున్న దేవుడు, ఆయన మనల్ని భరించి నడిపించే దేవుడు. హల్లెలూయా. కారణం, కొన్నిసార్లు అంటారు, కన్నాము కాబట్టి తప్పదు, వాళ్ళని భరించాలి అని అంటారు కొంతమంది తల్లిదండ్రులు. కన్నాము కాబట్టి అంటారు. ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఓ నీగ్రో దేశంలో ఓ బానిసల్ని సంతలో పెట్టి అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో. ఓ నీగ్రో బానిస, అతని పలాని క్రయ ధనం ఇచ్చి కొనొచ్చు అని సంతలో పెట్టి అమ్ముతూ ఉంటే ఒక రాజుగారు అతన్ని కొన్నాడండి. రాజుగారు కొన్నాడు. అతన్ని వెంట తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నీగ్రో బానిస ఏం చేశాడంటే, బాధపడుతూ ఉన్నాడు. ఇంతకాలం ఇంకొక వ్యక్తి దగ్గర నేను బానిసగా ఉండి పనిచేస్తూ వచ్చాను కదా, ఇప్పుడు మరలా ఈయన దగ్గర నేను బానిసగా ఉండాలి అని బాధతో, దుఃఖముతో ఉంటే అతని యొక్క ఫేస్ కట్ని, అతని యొక్క పరిస్థితిని చూచి అతనితో అడుగుతాడు, ఏమని, ఇదిగో నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దుఃఖంతో ఉన్నావు, ఇదిగో నేను నిన్ను కొన్నది ఎందుకో తెలుసునా, నా దగ్గర బానిసగా ఉండమని కాదు, నిన్ను విడుదల చేయాలని నిన్ను కొన్నాను కాబట్టి వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకు అని అతన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ మాట అనగానే ఆ వ్యక్తి సంతోషపడి వెళ్తూ ఉన్నవాడు మరలా రిటర్న్ వచ్చేసాడు. అయ్యా రాజుగారు, నీవు నన్ను కొన్నావు, సరే నన్ను విడుదల చేశావు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను ఎలా బ్రతకాలి నాకేం అర్థం కావట్లేదు. నన్ను విలువ పెట్టి నీవు కొన్నావు కాబట్టి జీవితకాలం అంతా నీకే నేను బానిసగా ఉందును. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మనల్ని ఆయన భరించి నడిపిస్తూ వచ్చాడు. మీరు సమస్యల్లో, ఇబ్బందుల్లో, పోరాటంలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుణ్ణి బాధపెట్టిన పరిస్థితులు కూడా ఉండవచ్చు. కానీ ప్రియమైన వారలారా, వాటన్నిటిని కూడా యేసయ్య భరిస్తూ వచ్చాడు. ఒక కీడు మేలుగా దేవుడు మార్చి మిమ్మల్ని భరిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసునా,
మనము ఆయన ఆయన చేతుల్లో ఉన్నాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన హస్తములో ఉన్న ప్రజలు, మీరు నా చేతుల్లో ఉన్నారు అన్నాడు దేవుడు. మనమందరం ఆయన చేతుల్లో ఉన్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తుని మీరు విశ్వసించారో ఆ రోజు నుండి మీరు మనమందరం కూడా ఎవరి చేతుల్లో ఉన్నాము? యేసయ్య చేతుల్లో ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడా యేసయ్య ఆయన మనల్ని భరించి నడిపించేవాడు అని ఎరిగి, దేవునికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడకుండా, ఏది జరిగినా మేలుకే అనుకుంటూ మీరు విశ్వాసంతో ఈ సంవత్సరం అంతా ముందుకు కొనసాగుదురుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వాక్యాలు మీరు చూడండి. దేవుని యొక్క హస్తము మనల్ని కాపాడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యములో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ప్రేమిన వర్లరా 28వ వాక్యం 29వ వాక్యాన్ని మీరు చూడండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. గొర్రెలు ఉన్నాయి, మరొక వైపు తోడేళ్ళు కూడా ఉన్నాయి. ఒక కాపరి గొర్రెల్ని మేపుతూ ఉంటాడు. సడన్గా కొన్ని నక్కలు లేకపోతే కొన్ని తోడేళ్ళు వచ్చి కొన్ని గొర్రెల్ని అపహరించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అందునిమిత్తమే గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ప్రతిసారి వాటిని కంటికి కనుపాప వలె గొర్రెల్ని కాచుకుంటూ ఉంటాడు రాత్రింబగళ్ళు. అప్పుడే అతనికి ఒక బెనిఫిట్స్ వస్తాయి. పరలోకములో ఉంటున్న యేసయ్య కూడా ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. 26వ వాక్యములో, దేవుడు తన ప్రజలైన వారిని తోడేళ్ళు నోట్లో పడకుండా, లేక ఇంకా సింహాల నోట, చిరుతపులి నోట పడకుండా గొర్రెలుగా ఉన్న వాటిని దేవుడు తన ప్రజలైన మనల్ని ఎందుకు కాపాడుతున్నాడో తెలుసునా? 26వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు నా గొర్రెలలో మీరు నమ్మరు. చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, కాబట్టే నేను నా చేతి ద్వారా నా గొర్రెల్ని కాపాడుతాను అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, కాబట్టే నేను వాటిని కాపాడుతాను. ఈ సంవత్సరం అంతయు కూడా ఈ మాటను బట్టి చెప్తున్నాను, మీ రాకపోకలు యందు నా దేవుడు మీకు తోడై ఉండి కాపాడుదురుగాక. ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ మీరు ప్రయాణం చేస్తూ ఉన్నా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మీతో కూడా నడుచునుగాక. మీ పిల్లలతో కూడా దేవుని యొక్క సన్నిధి నడుచునుగాక. మనకు మనమే నడిచినట్లయితే ఇబ్బందులు పడతాం. అందుకే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే మీరు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నా, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నా, యవనస్తులు కాలేజెస్కి వెళ్తూ ఉన్నా, జాబ్కి వెళ్తూ ఉన్నా, ఆ చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఏమని? ప్రభా, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉండునుగాక. అప్పుడే దేవుడు ప్రతి అపాయం నుంచి తప్పించి కాపాడుదురుగాక. ఎందుకు మనల్ని తప్పించి అనుకుంటున్నాడంటే, మునుపు మీతో చెప్పినట్లుగా ఆయన మనకు తండ్రి కాబట్టి. ఓసారి ఒక షిప్ సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది. సడన్గా ఆ షిప్ ఏమైందంటే, అలల చేత అటు ఇటు అల్లాడుతూ ఉంది. వెంటనే అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడి పరుగులు ఎడుతూ ఉన్నారు, ఎలా కాపాడబడాలి, తప్పించుకోవాలి అని. ఓ చిన్న బాబు ఏం చేశాడంటే, ఆ పై అంతస్తు మీదకి వెళ్ళి ఒక బాల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఒక అతను వచ్చి, ఒరే, అందరూ భయపడి పారిపోతూ ఉంటే నువ్వెందుకురా సరదాగా బాల్ ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నావు అంటే, ఆ బుడ్డోడు అంటాడు, ఎందుకు నేను భయపడతాను, నాకేం, ఐ డోంట్ ఫియర్, నేను భయపడను. ఎందుకురా భయపడవు అంటే, ఈ ఓడను నడిపించుచున్నవాడు ఎవరో తెలుసునా, నా డాడీ అని అంటాడు. హల్లెలూయా. ఈ ఓడని నడిపిస్తూ ఉన్నవాడు నా డాడీ కాబట్టి ధైర్యంగా అందరికీ తీసుకొని వెళ్తాడు, ఐ డోంట్ ఫియర్ అని అంటాడు.
విశ్వాసపు ఓడని నడిపించే దేవుడు తెలుసునా, మనం ఆరాధించుచున్న యేసయ్య. హల్లెలూయా. ఈ విశ్వాస యాత్రను ప్రారంభించిన వాడు తుదమట్టుకు నడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన ముందుగా ఉండి మనల్ని నడిపించేవాడు, కాపాడేవాడు. ఎలాంటి సముద్రపు అలల వలె అపాయాలు, కీడు మీ దగ్గర సమీపిస్తూ ఉన్న సమయంలో కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు కంటికి కనపాపు వలె మీకు కాపుదల నా దేవుడు దయచేయుదురుగాక. నమ్మండి, విశ్వసించండి. దేవుని యొక్క కాపుదల లేకపోతే ఈ దినం వరకు మనం బ్రతికి ఉండలేము. గత వారాల్లో, గత దినాల్లో ఎన్నో అపాయాలు సంభవించాయి. ఇంతవరకు నీళ్ళు వచ్చేసాయి మందిరం దగ్గర. అపాయాలు ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తాయో తెలియదు, కానీ కాపాడే దేవుడు ఆయన మనపక్షమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతయు కూడా కాపాడే హస్తాలు మీ మీద చాపుతూ ఉన్నాడు. ఆయన కాపుదల కొరకై మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. క్షేమాన్ని, కృపాక్షేమాలు నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వాక్యాలు చూడండి. 5వదిగా ఆయన చేతులు మనల్ని ఏం చేస్తాయంటే మహిమలోనికి తీసుకుని వెళ్తాయి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి తిని, ఆయనను తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను అంటాడు. పద్మస్ దీవిలో పరవాసుగా ఉన్నటువంటి యోహాను యొక్క చేయి పట్టుకొని పరలోకపు దర్శనాన్ని చూపించాడు. పరలోకములో ఉంటున్న ప్రతి విషయాలు, భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యాలు పద్మస్ దీవిలో పరవాసుగా ఉన్న యోహాను తీసుకొని వెళ్ళి పరలోకపు దర్శనాన్ని చూపిస్తే అక్కడ చూసిన దర్శనాలే ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రేమిల వారలారా, దేవుని యొక్క హస్తాలు ఏం చేస్తాయంటే మనల్ని తిన్నగా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. అందునిమిత్తమే ఆయన చేతుల్లో మనం భద్రపరచబడి ఉన్నాం. ఊరకయే తన ప్రజల్ని తన నిత్యత్వానికి తీసుకొని వెళ్ళడు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని ప్రజలు చేయగలగాలి. 73వ కీర్తన 24వ చరణంలో కీర్తనాకారుడు దావీదు అంటాడు, 73వ కీర్తన 24వ చరణంలో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదువు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకొందువు అంటాడు. దావీదు జీవితకాలం అంతయు కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేసినవాడు. కారణం ఏంటంటే అంతకు మునుపు సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న సౌలు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా స్వచిత్తాన్ని చేసి రాజరీకాన్ని కోల్పోయాడు. భ్రష్ట మనసు కలిగిన వాళ్ళై గిల్బోవ పర్వతమందు సౌలు అతని కుమారులు అందరూ చనిపోయారు. ఇప్పుడు అలాంటి ఒక దుర్గతి నాకు కలగకూడదు అని దావీదు జాగ్రత్త పడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్న దావీదు కూడా ఆయన అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదువు, తర్వాత మహిమలోనికి నన్ను చేర్చదువు అంటాడు. జీవితకాలం అంతయు కూడా యేసుక్రీస్తును నమ్మిన ఆ రోజు నుండి ప్రభురాకడ వరకు, కన్నుమూసేంత వరకు దేవుని యొక్క చిత్తమే మీరు చేయుదురుగాక. ఎక్కడ స్వచిత్తానికి, సొంత ఆలోచనలకు మీరు చోటు ఇవ్వకుండా ఈ సంవత్సరంలో మీరు కొన్ని శుభకార్యాలు చేయబోతూ ఉన్నారు. వివాహ విషయంలో దేవుడు మీ పట్ల కార్యము చేయుదురుగాక. సంతానం లేని వారికి దేవుడు సంతానాన్ని అనుగ్రహించుదురుగాక. స్వంత ఇల్లు లేని వారికి స్వంత ఇల్లు అనుగ్రహింపబడునుగాక. ప్రతి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. ప్రతిసారి దేవుని యొక్క చిత్తమే దేవుని ప్రజలైన మీరు చేయుదురుగాక. ఆయన చిత్తం లేనిది మనం ఏమీ కూడా చేయకూడదు. ఒక వివాహం చేయాలన్నా ముందుగా ఆలోచించే ముందు అడుగు పెట్టాలి. ఇల్లు కట్టుకోవాలనుకున్నా ముందుగా ఆలోచన చేసే అడుగు పెట్టాలి. అప్పు చేసి ఇల్లు కట్టి పప్పు కూడా తినలేని పరిస్థితుల్లో ఉండకూడదు. ఇతరులను వాళ్ళు వీళ్ళని చూసి కొందరు అప్పులు చేస్తారు. ఇల్లు కొనుక్కున్నారా? కొనుక్కున్నాం. ఏ విధంగా కొన్నారు? ఈఎంఐ, నెల నెల ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నాం. కారు కొన్నాం, అది కూడా ఇన్స్టాల్మెంటే.
అప్పులు కట్టలేని పరిస్థితులు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఏదే కార్యాన్ని ఈ సంవత్సరంలో మీరు చేయాలనుకున్న దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి ఆయన ఆలోచన ప్రకారము మీరు చేయండి. నిశ్చయముగా మీరు, మీ పిల్లలు చిరకాలం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుదురుగాక. అందరు లేచి నిలవండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరు లేచి నిలిచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకోబోతూ ఉన్నాం. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే గణపరతును.
కాచుకొనిదని కృపయే యేసయ్యా నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనిదని స్తోత్రం యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప స్తోత్రం యేసయ్యా నీ కృప నీ కృప నీ కృప ప్రభు యేసయ్యా నీ కృప 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 థాంక్ యూ లార్డ్ ఆయన హస్తపు నీడలో శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప ఎవర్లాస్టింగ్ గ్రేస్ ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు గడియలలో దేవుడు తన దక్షిణ హస్తమును నీ తట్టు చాపి నిన్ను ఆదుకొనుటకు దిగివచ్చి ఉన్నాడు. నిన్ను ఆదుకొనుటకు దిగివచ్చి ఉన్నాడు. ఆయన హస్తపు నీడలో నిన్ను దాచుట కొరకు దిగివచ్చి ఉన్నాడు. ఆయన హస్తములో రక్షణ ఉంది. ఆయన హస్తము నీ తట్టు చాపి, ఆయన చేతులు నీ తట్టు చాపి నీ అపనమ్మికను తొలగించి, నీ అవిశ్వాసమును తొలగించి నీకు గొప్ప రక్షణ చూపించబోతూ ఉన్నాడు. గొప్ప రక్షణ కలిగించబోతూ ఉన్నాడు. రక్షణ ఆనందము నీవు అనుభవించేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. మరలా రక్షణ ఆనందం నీలో కలిగేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఆయన హస్తములో, ఆయన కుడి చేతిలో రక్షణ ఆనందం నీ కొరకు సిద్ధముగా ఉంది. అంగీకరించి, ఆయన హస్తపు నీడను అంగీకరించి, ఆయన హస్తపు నీడలోనికి నీవు చేరి ఆ రక్షణను నీవు అనుభవించబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ఆయన చేతులు నిన్ను స్వస్థపరచుటకు, ఆయన కుడి చెయ్యి నిన్ను బాగు చేయుటకు చాపబడి ఉంది. ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు గడియలలోనే ఒక అద్భుతమైన స్వస్థత ఆయన చెయ్యి నీ రోగములో నుండి నిన్ను లేవనెత్తబోతూ ఉంది. నీ బలహీనతలో నుండి నిన్ను లేవనెత్తబోతూ ఉంది. నీకొక గొప్ప విడుదల కలగబోతూ ఉంది. గొప్ప స్వస్థత కలగబోతూ ఉంది. నూతన శక్తి నీకు కలగబోతూ ఉంది. రోగ పడకలో నుండి, రోగ వ్యవస్థ నుండి, వ్యాధుల బలము నుండి ఆయన హస్తము, ఆయన చెయ్యి నీకు విడుదల కలగజేయబోతూ ఉంది. ఆయన గాయపడిన హస్తము చాపి ఉన్నాడు ఈ రాత్రి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించుట కొరకు ఇక్కడి నుండి నీవు తిరిగి వెళ్ళేటప్పుడే అద్భుతమైన స్వస్థత పొందుకొని వెళ్ళబోతూ ఉన్నావు.
నూతనమైన శక్తిని పొందుకొని వెళ్ళబోతూ ఉన్నాం. ఎస్ రిబాల శరబర కరతరబల కరతరబ లరబర శలబర తియరబర కరబ